ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వర్ధిల్ల చేసి సర్వోన్నతుడైన దేవుని యొక్క సాక్షులుగా మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు నిలబెట్టునుగాక. ఈ దినము కొరకు ప్రభు సిద్ధపరిచిన తన వాక్యాన్ని మనం ధ్యానించుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుందని, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ యొక్క లేఖనంలో మనం గమనించగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఆశీర్వదిస్తాను అనేది దేవుని యొక్క వాగ్దానం. చాలా మనం సంతోషించే అద్భుతమైన వాగ్దానం. అయితే ఈ వాగ్దానంలో దేవుడు చాలా స్పష్టముగా తెలియజేసిన విషయం ఏంటంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో అని అంటూ ఉన్నారు. మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల ప్రయత్నాలు రకరకాలైన వాటి కొరకు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తారు, అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నిస్తారు, వ్యాపారంలో అభివృద్ధి చూడటానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, మీ ప్రయత్నములు అన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, ఆశీర్వదించుటకు ముందు మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారన్నది దేవుడు చూస్తాడు. మీ ప్రయత్నంలో నీతి, పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వము, శ్రేష్టత కనబడాలి. లంచగొండితన ప్రయత్నము, ఇతరులను మోసం చేసే ప్రయత్నము, ఇతరుల కళ్ళు కప్పే ప్రయత్నము, గవర్నమెంట్ వారి యొక్క రూల్స్, నిబంధనలు, ఆజ్ఞలను పక్కకి నెట్టివేసే ప్రయత్నాలు మీరు చేసినట్లయితే, కల్తీ కలిపే ప్రయత్నాలు మీరు చేసినట్లయితే ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించడు. కనుక మంచి ప్రయత్నాలు చేయండి, నీతియుక్తమైన ప్రయత్నాలు మీరు చేయండి. విశ్వాసముతో దేవుని మీద ఆనుకొని పవిత్రమైన ప్రయత్నాలు మీరు చేయండి. లంచముతో ప్రయత్నించిన వ్యక్తి కంటే నీతిగా నిలిచి సంపాదించుకొనవలనని ప్రయత్నించిన వ్యక్తిని దేవుడు గుర్తిస్తారు. అతని ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ ప్రయత్నంలో అతనికి కావలసినవి ప్రభు అనుగ్రహిస్తారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు? నీ మనస్సాక్షి నువ్వు చేస్తుంది తప్పు అని ఒకవేళ నీకు చెప్పినట్లయితే దయచేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవటం మంచిది. దేవుడు మన ప్రయత్నాలను చూస్తూ ఉంటాడు. ప్రతి ప్రయత్నము ఆయన దృష్టికి యోగ్యమైందిగాను అంగీకారమైందిగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ప్రయత్నాలను మాత్రమే, ఆ ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను, నన్ను, మనందరినీ ఆశీర్వదించి మన జీవితాలలో ఆశీర్వాదాన్ని కుమ్మరించి అనేకుల ఎదుట ఆశీర్వాదానికి సాక్షులుగా ప్రభు నిలబెట్టుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్ర ప్రయత్నములో నుంచి వచ్చే ఆశీర్వాదం నిలకడగా నిలిచి స్థిరముగా ఉంటుందన్న సంగతి గుర్తించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, మా ప్రయత్నములన్నిటిలో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీ వాగ్దానములో, లేఖనంలో మేము చూస్తూ ఉన్నాం. నా తండ్రి, నా దేవ, సమస్త ప్రయత్నాలు మీకు ఇష్టమైనవి గాను, మీరు చూసి సంతోషించేవి గాను, యథార్థమైన, నీతియుక్తమైన మంచి ప్రయత్నాలు గాను, మరి ముఖ్యంగా రహస్యమందు చూస్తున్న మా తండ్రివైన నీవు మాకు ప్రతిఫలం ఇచ్చే ప్రయత్నాలుగా మా ప్రయత్నాలు ఉండటానికి మీ కృప దయచేయండి. మంచి మనస్సాక్షితో ప్రయత్నించే కృప దయచేయండి. మా ప్రయత్నములను గమనించే మీరు ఆశీర్వదించే విధంగా మేము కొనసాగడానికి తగిన కృపను అనుగ్రహించండి, బలపరచండి. ఆ రీతిగా ప్రయత్నిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి, వారిని విడిపించి, వారిని వర్ధిల్ల చేసి మేలు చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్.